సో ఇప్పుడే దర్శనం ముగించుకొని ఇంకా బయలుదేరి వీఆర్ గోయింగ్ టు తంజావూరు నెక్స్ట్. సో పొద్దున్న దర్శనానికి వెళ్ళాం, 2 అవర్లు పట్టింది దర్శనం. నైట్లో పెద్ద లుక్ తెలియలేదు కానీ ఆర్త్రీది ఇప్పుడు క్రేజీ కనబడుతుంది. ఏంట్రా ఇది రికార్డ్ అవుతుందా లేదా, మైకు ఏంటో ఏం అర్థం కావట్లే. ఈ రోడ్ తోరుస్తుందే. ఇది 1 వేనా 2 వేనా ఏం అర్థమవుతలే. మ్యాప్ చూపిస్తుంది, పోతున్నాం. పోలీసులు కానీ ఉన్నారు అనుకోండి, చెక్ వేస్తారు. అందరూ ఏంటి ఇలా వస్తుండ్రు, 1 వేనా 2 వేనా ఇది తెలుస్తలేదే. ఇదేంటో సందులలో అంతా తీసుకుపోతుంది, నాకేంటో పిచ్చి లేస్తుంది. బాయ్. నిన్న నైట్ వచ్చింది, ఇదంతా కనపడలేదు. సో ఇప్పుడు కనిపిస్తుంది చూడండి మీకు ఎంత నీట్గా. బట్ నీళ్ళే లేవు కదరా, వర్షాలు వస్తుండే అయినా కూడా నీళ్ళు లేవా. ఫ్యూల్ స్టాప్ తీసుకోవాలి ఎక్కడన్నా, అప్పుడే రిజర్వ్కి వచ్చేసింది ఆ బండి. ఆల్మోస్ట్ లైక్ 1700 వేయించిన, ఇప్పుడు 360 కిలోమీటర్స్ తిప్పున్నాం కదా. అండ్ దానికి తోడు ఒక 30 కిలోమీటర్స్ యాడ్ చేసుకోండి. ఇన్ని చెక్ పోస్టులు ఉంటాయి రా అబ్బాయి, ఈడ మహాదారుణం. ఓ ఏమన్నా దొరకచ్చా చీటీని. అది సోలో ఉంటే మాత్రమే ఇలాంటి సాహసాలు చేయగలం. పిలియన్ ఉంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఇంకా కష్టం. సోలో అయితే ఈజీగా నింబల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు వితౌట్ అ ప్రాబ్లం. సో ఇక్కడ నుంచి 1% కూడా బ్లాగ్ రికార్డ్ అవ్వలేదు. అండ్ ఇప్పుడే ఫ్యూల్ స్టాప్ తీసుకున్నాం. అండ్ ఫ్యూల్ స్టాప్ ఒక 600 కొట్టించిన. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ 70 కిలోమీటర్స్ ఉంది శ్రీరంగం నుంచి. ఎండ భయంకరంగా ఉండే. మేము డైరెక్ట్గా ఇంకా తంజావూరుకి వెళ్ళాము, ఎక్కడ ఆపకుండా. ఎందుకులే ఇది అని నేను మధ్యలో స్క్రాంబ్లర్ కూడా తోలినా, బట్ ఆడియో ఏం రికార్డ్ అవ్వలే. సో తంజావూరు రీచ్ అయ్యి ఆ ఎండలో తర్వాత దర్శనానికి వెళ్ళి వచ్చినాం. అండ్ ఎవరైనా శ్రీరంగం వెళ్తుండ్రంటే నేను సజెస్ట్ చేస్తా తంజావూరు టెంపుల్ కూడా చూసుకొని వెళ్ళండి అని. రాజ చోళ కట్టించిన టెంపుల్. సో యా, డూ విజిట్ దిస్ ప్లేస్. భయపడిపోతున్నాయి. సో యాక్చువల్లీ మనం అక్కడ తంజావూరులో టెంపుల్ చూసుకొని డైరెక్ట్గా మనం పాండిచ్చేరికి వచ్చినాం. ఇంకా నేను పెద్దగా వ్లాగ్ కూడా చేసేకి వెళ్ళలేదు, ఎండ భయంకరంగా ఉన్నది. అండ్ ఐ డెంట్ వాంటెడ్ టు వ్లాగ్ యాజ్ వెల్ బికాస్ ఆఫ్ ద టైర్డ్నెస్. ఏం బ్లాగ్ చేస్తావు ఎండలో, అదే ఎండ, భయంకరం ఎండ. ఆ ఎండలో బ్లాగ్ ఏం చేస్తారులే అని చెప్పి ఇంకా నేను బ్లాగ్ చేయడం మానేసి రైడ్ చేసుకొని తొందరగా వచ్చేసినాం పాండిచ్చేరికి. పాండిచ్చేరికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని రూమ్ తీసుకొని ఇక్కడే పాండిచ్చేరిలో రెస్ట్ తీసుకొని ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. బయటికి ఎందుకు వెళ్తున్నాం అంటే బీచ్ చూసేకి. యాక్చువల్లీ పాండిచ్చేరిలో సన్రైజ్, రాక్ బీచ్లో సన్రైజ్ చూడొచ్చు. సన్రైజ్ చాలా బాగుంటుంది. సన్సెట్ ఎందుకంటే మన వెనక్ సైడ్ అవుద్ది, బీచ్ ఉండేది సన్సెట్ వైపు, సన్రైజ్ వైపు కాదు. నా బండి మళ్ళీ రిజర్వ్ పడింది. ఎన్నిసార్లు వేయించిన పెట్రోల్, అప్పుడే రిజర్వ్కి వచ్చింది. ఇక్కడ పాండి తమిళనాడు బార్డర్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరైనా కొత్తగా వచ్చిండ్రో తెలియదంటే చూసుకొని తిరగండి. ఎందుకంటే డ్రింక్స్ ఏమైనా క్యారీ చేస్తారంటే పక్కా ఫైన్ వేస్తారు వాళ్ళు. ಬ್ರೋ ಏನು ಬ್ರೋ ನೋಡ್ತಿದ್ದೆ ಅಲ್ಲೇನೋ ನೋಡ್ತಿದ್ದೆ
ఎందుకురా అరుస్తూ రే? వావ్ బ్రో, దిస్ ఇస్ ద బీచ్. ఎంజాయ్ కర్ సక్తే హో. ఓ ఇక్కడే ఉంది బీచ్. బాబా రాళ్ళు లేపుకొని వెళ్తారు కదరా నా మీదకి. ఓ ఇక్కడ దాకేనా లాస్ట్? తీసుకెళ్ళొచ్చారా? ఎత్తుకుండా కాగల వల్ల సరే ఈడ పెడదాం రారా. ఈడ పెడితే ఏమన్నా ఉందా బీచ్? ఇలా మనం ఎప్పుడు వెళ్ళేది భయ్యా? మనం ఎప్పుడు అలా వెళ్ళేది? టాపిక్ ఎండ్ అయిపోయిందా? ఎందుకు ఎండ్ అయింది టాపిక్? ಆಗ್ಬೋದು ನೋಡು. ಮೀನ್ ವೇನ ವೆಜ್. వావ్, బండి తీసుకొస్తే బాగుంటుందిరా. ఈ మట్టిలో వస్తుంది. ఏనంత టెంట్ ಹಾಕೋಬೋದಂತನಾ? యాక్చువల్లీ మనం టెంట్ తెచ్చినాం, బట్ అల్లో చేయరేమో. నాకు కంటెంట్ ఇచ్చాక మీరు కష్టపడుతుండ్రా? అడుగురా. వద్దులే అయితే. అట్లించుకొని వాళ్ళు చూడు, ఇదేమిటమ్మా మాయా. ఆహా